అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా దుర్ఘటనలో మృత్యుంజయుడిగా బయటపడిన విశ్వాస్ కుమార్ రమేష్ ప్రస్తుతం మానసిక శారీరక సమస్యలతో బాధపడుతున్నారు. నాటి ఘటన తాలూకా జ్ఞాపకాలు ఆయన్ని చాలా కుంగదీశాయి. కనీసం భార్య పిల్లలతోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉంటున్నారు. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్తో బాధపడుతున్న రమేష్ ప్రమాద ఘటనను నమ్మలేకపోతున్నానని చెప్పారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ కుమార్ రమేష్ ఆ ప్రమాదం తాలూకు జ్ఞాపకాలతో సతమతమవుతున్నారు. అందరూ రమేష్ ను మృత్యుంజయుడని, అదృష్టవంతుడని అన్నారు. కానీ ప్రస్తుతం శారీరక, మానసిక సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగిన తర్వాత బ్రిటన్ వెళ్లిపోయిన రమేష్ తొలిసారిగా బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. తన భార్య, కుమారుడితో కూడా మాట్లాడటం లేదని చెప్పారు. విమాన ప్రమాదంలో తన సోదరుడు మరణించాడన్న రమేష్ తానొక్కడినే అందులో నుంచి బయటపడటం అద్భుతమని భావించడం లేదన్నారు. తన సోదరుడు తనకు వెన్నెముకగా ఉండేవాడని, ఎల్లప్పుడూ తోడుగా ఉండేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన ఇంట్లో ఒంటరిగా ఉంటున్నానని, ఎవరితోనూ మాట్లాడాలని అనిపించడం లేదని రమేష్ చెప్పారు. backbone. You give me all the time, you support me. Still I'm not believe that is not more. రమేష్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ తో బాధపడుతున్నారు. ఘటన తర్వాత భారత్ లోని ఓ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక మళ్లీ ఆయన ఎలాంటి చికిత్స తీసుకోలేదు. దుర్ఘటన జరిగిన 4 నెలల వరకు కనీసం ఎవరితోనూ మాట్లాడలేదని, ఏ పని చేయలేదని రమేష్ వెల్లడించారు. రాత్రిళ్లు పడుకోకుండా ఆలోచిస్తూనే ఉండేవాడినన్న రమేష్ ఆ సమయంలో తన తల్లి తన రూమ్ బయట కూర్చొని ఉండేవారని తెలిపారు. ప్రస్తుతం తన భార్య సాయంతోనే నెమ్మదిగా నడుస్తున్నానని వివరించారు. దీని గురించి ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడలేరని రమేష్ చెప్పారు. Quite difficult to explain myself. It's very hard to explain that. Can't. Everything is changing in after that crash. Like me, mentally, physically, also my family is all family broke down. Knee, shoulder, back, and some burning in right, left arm. Still pain in my body. రమేష్ తన సోదరుడితో కలిసి వ్యాపారం చేసేవారని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. రమేష్ తమ్ముడే ఆ వ్యాపారమంతా చూసుకునేవాడని, అతని మరణంతో అంతా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా రమేష్ కు పరిహారంగా 25 లక్షల రూపాయలు ప్రకటించింది. కానీ రమేష్ తక్షణ అవసరాలకు ఆ మొత్తం ఎటూ సరిపోదని అతని సన్నిహితులు చెబుతున్నారు.